ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. డాక్టర్ గారు, ఈ రోజుల్లో చాలామంది మలబద్ధకంతో బాధపడుతుంటారు. అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా దీన్ని ఫేస్ చేస్తున్నటువంటి ప్రధాన సమస్య అనే చెప్పుకోవాలి. ఎటువంటి ఆహారం తీసుకోవాలి? ఈ మలబద్ధకంతో ఇబ్బందులు పడుతున్నవారు ఏం చేస్తే మంచిదంటారు? ఈ మలబద్ధక సమస్య అనేది ఎలా అంటే అండి, అది ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. ఈ మధ్య కాలంలో మా దగ్గరకొచ్చే కేసెస్‌లో కూడా చిన్న పిల్లలు ఎక్కువ మందొస్తున్నారు. అది కూడా చిన్న పిల్లల్లో మా పిల్లోడు 1 వీక్ అయింది మోషన్‌కెళ్ళి, అబ్బో! 10 డేస్ అయింది మోషన్‌కెళ్ళి అని చెప్పేసి. సో, ఎప్పుడైతే కాన్‌స్టిపేషన్ ఇష్యూ అనేది మనం పెద్ద గమనించము. ఎప్పుడైతే ఫేస్ పాడవుతదో, స్కిన్ పాడవుతదో, మన హెయిర్ పాడవుతదో, అప్పుడు మనం ఏం చేస్తాము, మనం ఆ పిల్లల్ని అడుగుతాం. రెగ్యులర్‌గా మోషన్‌కెళ్తున్నారా లేదా? సో, ఇలాంటి కేసెస్ రెగ్యులర్‌గా వస్తున్నాయి మా దగ్గరికి. బికాజ్ ఫుడ్ కరెక్ట్ ఇంటేక్ లేదు. వాటర్ ఇంటేక్ కరెక్ట్‌గా లేదు. అండ్ ఓన్లీ ఇది కనెక్టెడ్ టు స్లీప్ కూడా ఉంటదనమాట. హుహు. మనం లేట్‌గా పడుకొని, లేట్‌గా లేచామనుకోండి, సో, మల విసర్జన అనేది ఎర్లీ మార్నింగ్ ఎందుకు పెట్టాం? మార్నింగ్ లేచిన వెంటనే గంట కొట్టినట్టు మొత్తం నీట్‌గా ఫ్లష్ అయిపోవాలి మోషన్. అవును. ఇప్పుడు హరీబరీగా లెగడం, స్కూల్‌కి టైం అయిపోతుందని పిల్లలు, ఆఫీస్‌కి టైం అయిపోతుందని చెప్పి పెద్దవాళ్ళు ఫాస్ట్‌గా లెగిసి పోస్ట్‌పోన్‌మెంట్. ఈ మోషన్ రేపెళ్దాంలే, ఈవినింగ్ ఎళ్దాంలే. ఆ పోస్ట్‌పోన్‌మెంట్ కాస్త ఏమవుతుంది, ఆ రెగ్యులర్ కాని మోషన్ ఏదైతే ఉందో అది కాస్త ఇర్రెగ్యులర్ మనకు మనం చేతులారా చేసుకొని ఒకరోజు క్రానిక్ కాన్‌స్టిపేషన్ వస్తది. ఈ క్రానిక్ కాన్‌స్టిపేషన్ కాస్త పైల్స్ కింద, ఫిస్టులా కింద రకరకాల డిసీజెస్ కింద కన్వర్ట్ అవుతాయి. హ్మ్. ఇది ఎప్పుడైతే మనం నెగ్లెక్ట్ చేస్తామో ఇట్ లీడ్స్ టు కొలైన్ క్యాన్సర్స్ వరకు కూడా వెళ్తుంటాయన్నమాట. సో, కాబట్టి నేను మలబద్ధకం అనేది స్పెషల్లీ మన చేతులారా మనం చేసుకుంటున్న సమస్య. అండ్ దాంట్లో 70% అయితే ఫుడ్ ఇంటేక్ కరెక్ట్ లేదండి. అది పిల్లల్లో కానియండి, పెద్దవాళ్ళలో కానియండి, ఫైబర్ ఫుడ్ తక్కువ. పిల్లలకి నచ్చిన ఫుడ్ అంటే ఏముంటది? ఆల్మోస్ట్ జంక్ ఫుడ్డే. మనం కూడా నచ్చిన ఫుడ్ పెట్టడానికే ఇష్టపడతాం. సో, కాబట్టి ఎవరికైతే మలబద్ధక సమస్య ఉంటదో వాళ్ళలో మాత్రం పర్ డే మనము వాటర్ ఇంటేక్ ఎంత తీసుకుంటున్నారనేది చాలా ఇంపార్టెంట్. సో, నేను స్పెషల్లీ ఈ కాన్‌స్టిపేషన్ అనే కాదు, హెల్త్ పరంగా ఏ ప్రాబ్లమ్ వచ్చినా కూడా నా దగ్గరికి ఇంటేక్ ఆఫ్ వాటర్ ఇలా తీసుకోండి అంటుంటాను. కొంతమంది లేచిన వెంటనే 1 లీటర్ వాటర్ తాగేస్తారు. అవును. ఆ 1 లీటర్ వాటర్ తాగి ఇటు అటు వాక్ చేసుకొని మోషన్‌కెళ్ళిపోతారు. ఇదొక అడిక్షన్. ఆ రోజు మోషన్ అయిపోతది. నెక్స్ట్ డే రోజు ఒకవేళ వాటర్ తాగలేదనుకోండి మోషన్‌కెళ్ళరు. సో, ఇలా అడిక్షన్స్ పెట్టుకోకుండా సో, మార్నింగ్ లేచినప్పటి నుంచి 11 గంటల వరకు డివైడ్ చేసుకొని 1 లీటర్ వాటర్ తాగాలి. హ్మ్. సో, 11-2 గంటల వరకు 1 లీటర్ తాగాలి. 2-4 గంటల వరకు ఒక 1 లీటర్. 4-7 1 లీటర్. ఎలాగో మనం తీసుకుంటున్న ఆహారంలో ఫైబర్‌లో వాటర్ ఎలాగో ఉంటది కాబట్టి అక్కడ ఒక ఫా మనం 400-1 లీటర్ వరకు కవర్ చేయొచ్చు. అలాగా ఒక ఒక్కొక్క బాడీకి ఒక తత్వం కలిగి ఉంటది కాబట్టి ఒక 4.5 లీటర్ నుంచి 5 లీటర్ వరకు ప్రతి ఒక్కరు కంపల్సరీ తాగాలి. ఇప్పుడు చిన్న పిల్లలు అంటే పాలు తాగే పిల్లలు కూడా ఈ ప్రాబ్లమ్ వస్తూ అవును. ఉంటది. అటువంటప్పుడు అమ్మమ్మ చిట్కాలని, ఆ చిట్కాలు, ఈ చిట్కాలు ఫాలో అవుతూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? డిఫరెంట్‌గా మరి ఆ అండి. పిల్లలకి కూడా వాటర్ పట్టచ్చా? సో, చిన్న పిల్లలు మిల్క్ తాగే పిల్లలకైతే మనం వాటర్ పట్టడానికి లేదు. అక్కడ మదర్ ఫుడ్‌తో చాలా కనెక్షన్ ఉంటది. ఓకే. మదర్ ఇంటేక్ ఆఫ్ వాటర్ ఎంత తీసుకుంటున్నారు? మదర్ ఫైబర్ ఎంత తీసుకుంటున్నారు? ఎప్పుడైనా మా పాలిచ్చే మదర్ ఎప్పుడైతే జంక్ ఫుడ్ తిన్నారో, ఆ నెక్స్ట్ డే రోజు పిల్లోడు సఫర్ అవుతాడు మోషన్‌తో. ఓకే. ఆ రోజు మంచిగా ఆకుకూరలు తిని, ఫైబర్ ఫుడ్ ఎక్కువ తిని, సో, ఫ్రూట్స్ జామకాయల్లో అమృతం అండి జామకాయ అయితే. ఎవరికైతే క్రానిక్ కాన్‌స్టిపేషన్ అది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. ఎందుకంటే ఈవెన్ దో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళలో కానీ 60 దాటిన వాళ్ళలో అయితే కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్‌తో 70-80% వాళ్ళు సఫర్ అవుతున్నారు. హ్మ్. సో, ఈ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఎవ్వరికున్నా జామకాయ అయితే మస్ట్ అండ్ షుడ్‌గా తీసుకోవాలి. జామకాయ పెద్దవాళ్ళలో పళ్ళుండవు, మేము కొరకలేము అంటుంటారు. అలాంటి వాళ్ళలో కొంచెం పండిన కొద్దిగా పండిన జామ కాయ. పళ్ళు. సో, వాళ్ళలో ఇంకొక బెస్ట్ థింగ్ ఉంది. సో, గోరుచిక్కుడుకాయ అంటారు ఐడియా ఉందా? అవునండి. మోర్ కంటెంట్ ఆఫ్ ఫైబర్. సో, నేను గోరుచిక్కుడుకాయ ఎవరికైనా క్రానిక్ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉంటే అసలు తెప్పించి అది ఎప్పుడన్నా సరే మనము ఒక 4, 5 కాయలను జస్ట్ క్రష్ చేసి నీళ్ళలో ఏసి కొద్ది వాము ఏసి లైట్‌గా మరిగించుకొని తాగమంటుంటాను మార్నింగ్. తాగిన సరిపోతుంది. హాఫ్ అన్ అవర్ కల్లా మొత్తం ఫ్లష్ అయిపోతది మోషన్. అబ్బా! చాలా మంచి చిట్కా అండి ఇది. గోరు చిక్కుడుగాయలని ఒక 4 తెచ్చుకొని 4 తెచ్చుకొని లైట్‌గా క్రష్ చేయాలి. క్రష్ మరీ చేయాలి. మిక్సీ పట్టేయద్దు. చితకొట్టుకోవాలి. క్రష్ హ్మ్. చేసి పావు స్పూన్ అంతా వాము. ఒక 250 ఎంఎల్ వాటర్‌లో వేసి లైట్‌గా మరిగిచ్చి మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ ఈ వాటర్ తాగాలి. ఓకే. చిన్న పిల్లలు కూడా చిన్న పట్టొచ్చు. పిల్లలకు కూడా. హ్మ్. మనం చిన్న పిల్లలంటే ఇప్పుడు అదే కొంచెం ఫుడ్ కొద్దిగా తీసుకునే ఫుడ్ పిల్లలకి. ఇంటేక్ తీసుకునే పిల్లల్లో 1 ఆర్ 2 గోరుచిక్కుడులు ఎందుకంటే ఫైబర్ ఎక్కువ ఉంటది. సో, గోరుచిక్కుడులు రెగ్యులర్‌గా తీసుకునే వాళ్ళలో మోషన్ అనేది ఫ్లష్ అవుతది. సో, కొంతమందిలో వాతం ఎక్కువ ఉంటది. సో, అలాంటి వాతం ఉండి అందరి బాడీకి ఇదే సెట్ అవుతదని కూడా కాదు. కొంతమంది మనము వాతం ఎక్కువ ఉండే వాళ్ళలో గోరుచిక్కుడుకాయ కూర రూపంలో తీసుకున్నా, ఇలా వాటర్ రూపంలో తీసుకున్నా కోల్డ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హుహు. అది కూడా మంచిదే. కోల్డ్ లాగా అయిందనుకోండి లోపలంతా వేడి క్రియేట్ అయ్యి, ఆ ఫ్లమ్ అంతా బయటకొచ్చేస్తది.
సో కొంతమందికి నేను చాలా వరకు గోరుచిక్కుడుకాయ తీసుకోండి ఇలా అంటుంటే 4 రోజులు తీసుకుంటే మోషన్ బాగా అవుతుంది, కానీ కోల్డ్ అయిందని ఆపేస్తుంటారు. సో కోల్డ్ అవ్వడానికి కూడా ఒక రీజన్ ఉంటుంది. లోపల ఉన్న ఫ్లమ్ ఉంది కదా, ఆ ఫ్లమ్ మనకి ఓవర్ హీట్ రూపంలో బయటకు వచ్చేస్తుంది, ఎలిమినేట్ అవుతుంది. సో అలాంటి కండిషన్లో కోల్డ్ అయినా కూడా 1-2 డేస్ ఉంటుంది, లోపల ఉన్న చెత్తంతా నోస్ ద్వారా కానీ ఏదో ఒక రూపంలో వెళ్ళిపోతుంది. సో అలా అయినా కంటిన్యూ చేసుకోవచ్చు.